హాయ్ అండి. ఇది గారెల పిండి అండి, మినపప్పుతో చేశాను. మనకు గారెలు తినాలని ఉంటుంది, ఆయిల్ వాడకూడదు కాబట్టి గుత్త పొంగనాల ప్లేట్లో ఈ పిండిని వేసానండి. ఆయిల్ తక్కువ పడుతుంది, గారె టేస్టే వస్తుందండి. మళ్ళీ ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఇట్లా నూనె వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఇలా బోర్ల వేసుకోవాలి. ఇలా బోర్ల వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఇలా డ్రాప్సే చాలా బాగుంటాయండి, రుచిగా గారె టేస్టే ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలండి. మొదటిసారి వేసినవి తీసి పక్కకు పెట్టాను. ఇలా వేసుకున్నవి బోర్లా వేసిన తర్వాత మళ్ళీ ఒక కొన్ని చుక్కలు మాత్రమేనండి, డ్రాప్స్ వరకు ఇట్లా వేయాలి. ఆయిల్ తక్కువ పడుతుంది, గారె తిన్నట్టే ఉంటుందండి. మనం మినపప్పు తోటే చేశాను, మనం మినపప్పు గారెలా చేస్తాం అదే పిండి అండి. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు వేసాను. ఉప్పు కూడా అండి. వీటి కూడా కాలిందో లేదో చూసుకొని ఇలా కాలిన తర్వాత తీసేసుకోవాలండి. ఒకసారి మరి ఇటువైపు కూడా కాలకపోతే కాల్చుకోవాలి. ఇది అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఇది కొద్దిగా కాలాలి ఇంకా. అయిపోయాయండి. ఇలాగ తినవచ్చు, లేదా పల్లి చట్నీతో తినవచ్చండి. తక్కువ పిండితో ఎన్ని అయ్యాయో చూడండి. గుంత పొంగనాల ప్లేట్లో గారెల పిండితో గారెలాగా చేశానండి. టేస్ట్ మాత్రం గారెల టేస్టే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.